ఓవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, మరో స్టాండింగ్ కమిటీ ఎన్నిక మరొక వైపు. మొత్తంగా విశాఖ సాగర తీరం కేంద్రంగా ఏపీ రాజకీయం మరోసారి వేడెక్కింది. గెలుపు పక్కా అనే ధీమాలో వైసీపీ ఉంటే ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో కూటమి పావులు కదుపుతోంది. ఈ రెండు ఎన్నికల్లో గెలవడం టీడీపీకి సాధ్యమేనా? తన బలాన్ని వైసీపీ నిలుపుకోగలదా? విశాఖ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, ఇటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష వైసీపీ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఎలాగైనా ఈ రెండు ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో అప్పుడే క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టాయి. 97 మంది కార్పొరేటర్లున్న జీవీఎంసీలో 10 వార్డులకు ఒకరు చొప్పున మొత్తం 10 మందిని స్టాండింగ్ కమిటీగా ఎన్నుకుంటారు. బుధవారం జరిగే ఈ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని అటు కూటమి, ఇటు వైసీపీ నేతలు ప్రతివ్యూహాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 12 మంది టీడీపీ, జనసేన వైపు వెళ్లారు. తాజాగా విశాఖకు చెందిన 5 వైసీపీ కార్పొరేటర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసకందాయంలో పడింది. డబ్బులు ఆశ చూపి, ప్రలోభ పెట్టి, పదవులు ఆశ చూపి గెలవాలనే దాంతోటే కదా అభ్యర్థిని పెడుతున్నారు. కానీ మాకు నమ్మకం ఉంది, మా పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీకి లాయల్గా ఉంటారు. వాళ్ళపై మాకు విశ్వాసం ఉంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తారని మేము భావిస్తున్నాం. మరోవైపు విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఎన్నికని పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే వైసీపీ ఖరారు చేసింది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావడం, స్థానిక సంస్థల ప్రతినిధుల్ని ప్రభావితం చేయగలుగుతారన్న నమ్మకంతో బొత్స వైపే వైసీపీ అధినేత జగన్ మొగ్గు చూపారు. టీడీపీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది. సంఖ్యాపరంగా చూస్తే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి కంటే వైసీపీకి 3 రెట్ల బలముంది. కానీ కూటమి నేతలు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివాసంలో సమావేశానికి అరకు, పాడేరు నుంచి 60 మంది వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరయ్యారు. మరికొంతమందిని టచ్లోకి తెచ్చుకునే వ్యూహాల్లో ఉన్నారు కూటమి నేతలు. దీంతో వైసీపీ సైతం అప్రమత్తమైంది. ఓటు హక్కున్న సభ్యులతో వైసీపీ అధినేత జగన్ బుధవారం సమావేశం కానున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ నేతలతో ఇప్పటికే బొత్స భేటీ అయ్యారు.